నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. ఇప్పుడు మనం గవ్వలు చేసుకుందామండి. గవ్వలు అంటే మామూలుగా మనం గోధుమ పిండితో చేసుకుంటాం కదండి. దాంట్లో నేను శనగపిండి వేస్తాను అండి. చూడండి, శనగపిండి వేసి చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇది చూడండి, ఇది ఒక హాఫ్ కేజీ ఉంటుందండి. దీంట్లో నేను 100 గ్రాములు శనగపిండి వేస్తున్నాను అండి. చూడండి, చిన్న గ్లాస్, హాఫ్ కేజీలో 100 గ్రాములు చూడండి వేస్తున్నాను. బాగుంటాయండి ఇవి గవ్వలు. రెగ్యులర్ కాకుండా మనం ఇట్లా చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం ఒక పించంతా ఉప్పు వేద్దామండి. ఉప్పు వేస్తేనే బాగుంటుంది. దాంట్లోనే లోపల కూడా కొంచెం తీయగా ఉండడానికి ఒక చిన్న చెంచా అండి, చాయ్ చెంచా అంతా షుగర్ వేస్తా అండి నేను. చూసిండ్రా, గోధుమ పిండి శనగపిండి అండి. ఇది హాఫ్ కేజీ గోధుమ పిండి, 100 గ్రామ్స్ మనకి శనగపిండి అండి. దాంట్లో ఉప్పు వేసుకున్నాను కొంచెం, చిటికెడు. చూడండి, మనం నెయ్యి పోసుకుందామండి కొంచెం కాసి. చూడండి, కాసినాను నేను, కాసి నెయ్యి పోస్తున్నాను. గుల్లగా వస్తాయండి అందుకని. వాటర్ పోసి కలుపుకుందామండి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం. కలిపినాక మళ్ళీ చూద్దామండి. చూడండి, మనం చపాతీ పిండి లాగానేనండి. ఇట్లా తడుపుకోవాలి. ఇది గవ్వల చెక్క దొరుకుతుంది చూడండి మీకు. చూసిండ్రా, దొరుకుతుందండి. ఇది స్టీల్ సామాన్ అమ్మే దగ్గర, మనం బాండీలో కొనుక్కుంటాం కదండి, ఇనుప బాండీలు షాపుల్లో దొరుకుతుంది. ఇది దొరకలేదనుకోండి, కొత్త దువ్వెన తీసుకొని దువ్వెన మీద చేసుకున్న వస్తుందండి మీకు. చూడండి, నా దగ్గర చెక్క ఉన్నది, నేను చెక్కతో చేస్తాను నేను. చూడండి, పిండి కూడా కొంతసేపు నానబెట్టుకున్నా అండి, ఒక 5 నిమిషాలు అట్లా. చూసిండ్రా, మెత్తగా అయిందండి. ఇప్పుడు చేసుకుందామండి మనము. ఇట్లా చిన్న ఉండలు తీసుకోండి, కొంచెం చిన్నవి తీసుకోండి. ఇట్లా చిన్నవి తీసుకొని చేసి చూపిస్తాను మీకు నేను. చూడండి, ఇది చెక్క చూసిండ్రు కదా. మనకి పిండి ఏం అవసరం లేదండి, ఎందుకంటే నెయ్యి వేసుకున్నాం కదా, ఏం అంటుకుపోదండి. చూడండి, చూసిండ్రా, ఇది చూడండి. అన్నీ చేసి మీకు చూపిస్తా అండి నేను. చూడండి, మనం 1/2 కిలో పిండి పోసుకున్నాం కదండి, గోధుమ పిండి. దాని గవ్వలు చూడండి 2 చాటలు అయినాయండి. చాటలు వేసి పెట్టుకున్నా, ఓదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుందండి. చూసిండ్రా, ఇప్పుడు మనం నూనెలో వేసుకుందామండి. నూనె కాగిందండి, నూనెలో వేసేస్తున్నా ఇప్పుడు నేను. ఏం కాదండి, ఇట్లా వేసేయండి, మనకి విడిపోతాయండి, అట్లేం లేదు. నూనె ఎక్కువ కాగింది అనుకుంటే 1 నిమిషం బంద్ చేసుకుందాం. నేను బంద్ చేసుకున్నా అండి. అంటుకోవండి, మనం ఇట్లా వేసినా కానీ అన్నీ విడివిడిగా అయిపోతాయి మనకు నూనెలు. చూడండి, ఎర్రగా ఎగినాయి కదండి. తెల్లగా తీస్తే బాగోదండి, ఎర్రగానే తీద్దాము. తీసేద్దామండి. బాగా ఏగినాయండి ఇవి. చూడండి, బాగా ఇట్లా ఎర్రగా వేగాలి, మనకు గలగల అనాలండి. చూసిందా, ఏగినాయి చూడండి. ఇంకోసేపు అనేది రెండోసారి వేసుకున్న గవ్వలు ఏగుతున్నాయండి. అప్పటిదాకా మనం చక్కెర పాకం పట్టుకుందామండి. ఇది ఒక 1/2 కిలో ఉంటుందండి. వేసుకుందామండి షుగరు. దాంట్లో చూడండి, ఒక గ్లాసు వాటర్ పోసుకుందామండి. చూడండి, ఈ గ్లాస్ చూసిండ్రండి. ఇది ఒక 100 గ్రాములు ఉంటుందండి. ఈ గ్లాసులో సగం అనుకోండి వాటర్, పెద్ద గ్లాసులో.
నేను ఇంకా కొన్ని పోస్తున్నా అండి. చూడండి చక్కెర మునిగిందండి, మునిగినన్ని నీళ్ళు. మనం ఇప్పుడు దీన్ని పాకం చేసుకుందామండి. చూడండి చక్కెర కరుగుతుందండి, చూసిండ్రా? మనం కరిగినాక పాకం ఎట్లా రావాలో చూద్దామండి. చూడండి మన పాకం అవుతుంది కదా. మనకి పాకం అయిందని తెలియనికి మనకి చుట్టూ కొంచెం వైట్ లాగా కడుతుందండి, అంటే గట్టిగా అవుతుంది అన్నమాట. షుగర్గా అనిపిస్తుంటుంది మనకి. చూడండి మనకి పాకం రెడీ అవుతుంది. చూసిండ్రా తెల్లగా అవుతుంది చూడండి. ఇక్కడ అంతా మనకి తెలుస్తుందండి అప్పుడే. ఇదంతా తెల్లగా అవుతుంది మనకి. సైడ్లకి అంతా చక్కెర అవుతుందండి. మనం పాకం పోసేద్దాము. చూడండి పోస్తున్నా చూడండి. మనం కలుపుకుందామండి ఒకసారి, ఆపుకుందాం పాకాన్ని. అంతా ఒక్కసారి పోసుకోవద్దండి మనం. ఇంకా కొంచెం పోసుకుందామండి. మనకి చూసిందండి అడుగును కూడా వైట్ అవుతుంది చూడండి. అంటే మనకి షుగర్ పడుతుందండి దీనికి. మన గిన్నె కూడా అడుగున షుగర్ అయింది. చూసిందండి తెల్లగా అవుతుంది. మనం ఇంకా కొంచెం పోసుకుందామండి. ఇంకా ఎక్కువ తెల్లగా కావాలి మనకి, తీయగా కావాలంటే ఇంకా కొంచెం పోసుకుందాం. చూస్తున్నారండి తెల్లగా అయినాయి. చూడండి ఇంత పోసేసుకుందామండి. మనం కొంచెం తెల్లగా అయితే బాగుంటుంది, ఇంకా చాలా తీయగా ఉంటుంది కదా. చూసుకొని పోసుకోండి, ఒకటేసారి పోయొద్దండి. మనం ఇట్లా కలుపుకొని పోసుకోవచ్చు. కలుపుకుందామండి. చూస్తుండ్రా అండి మంచిగా చక్కెర పట్టింది చూడండి. అన్నిటికీ ఇట్లా బాగా పట్టాలండి. మొత్తం ఒక్కసారి పోసుకోవద్దండి, కొంచెం కొంచెం పోసుకోండి. ఫైనలీ నేను మొత్తం అంతా పోసినా అండి. చూసిందా మంది అయిపోయినాయి, మంచిగా తెల్లగా అయింది చూడండి. చూడండి ఫైనలీ మన గవ్వలు తయారైపోయినాయి. చక్కెర కూడా బాగా పట్టిందండి. చూసిండ్రా తెల్లగా మంచిగా ఉంది. మనం ఒక్కటేసారి షుగర్ సిరప్ పోసుకోవద్దండి, కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుంటే అప్పుడు మనకి తెలుస్తుందండి. ఒకటేసారి పోసినాం అనుకోండి అడుక్కి వెళ్ళిపోతుంది అది మొత్తం. అందుకే మనకి గవ్వలకు పట్టేటట్టు పోసుకోండి. ఇంకా చూడండి చాలా బాగా వచ్చినాయి. మీకు ఇరిసి చూపించడానికి రాదు కదండి, అందుకే నేనేమి చూపించట్లేదు. చూడండి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. ఉంటానండి ఇక, నమస్తే.